ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శబదంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరూ లేరు. బామ్మ అవకాశవాది. పెత్తనం పేరు చెప్పి నన్ను కట్టు బానిసని చేస్తారు. నాకు సపోర్ట్ వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. అనిత, ఎవరో ఏదో చేస్తారని ఏవేవో ఊహించుకుంటూ బాధపడటం అంత మంచిది కాదు. అంటే సీత నన్ను సాధిస్తుంటే పడుండబట్టవా? అసలు తప్పంతా నీదిరా. నేనేం తప్పు చేశాను? నువ్వే గనక ఈ ఇంటి పెద్ద కొడుకుగా పుట్టుంటే నేనే చక్రం తిప్పేదాన్ని. ఇది మరీ బాగుందనిత. ఎవరి తలరాత వాళ్ళది. ఒకరి గురించి ఆలోచించడం మానేసి ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. అనవసర సందేహాలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. మనకంతా మంచే జరుగుతుంది. మా నాన్నగారి వేదాంతం నీకు అంటిందనుకుంటాను. నేను ఊహించినట్టు ఏదైనా జరిగిందో ఊరుకోను. మా పుట్టింటికి పోతాను. వెళ్లే ముందు దాని పెత్తనానికి ఎత్తుపెట్టి మరీ వెళ్తాను. భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలా 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 లక్కీ ఛాన్సులే. ఏంటి పాత పాట హుషారుగా పాడుతున్నావు? ఏంటి సంగతే? ఇక పెత్తనం మందే. మందే అంటే? మందంటే మందే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సీత చేతికి పెత్తనం వస్తే అదేదో నీకొచ్చినట్టు సంబరపడతావేంటి? సీతకొస్తే నాకొచ్చినట్టు కాదా మ్యాన్? కాపురానికి వచ్చిన దగ్గర నుంచి సీత నేను ఒకటే కదా. నా ఓటు సీతకే కదా. ఇక చూసుకున్న సామి రంగా పెత్తనం పేరు చెప్పి ఆ ఎర్ర తెల్ల అనితను ఒక ఆట ఆడిస్తా. ఆ అనిత మీద పడి ఆడోడో ఇక నువ్వు మానవా? మానను కాక మానను. అది ఎలుకైతే నేను పిల్లి, అది పావైతే నేను ముంగిసిని. మా మధ్య జాతి వేరు ఉంది. ఉంటుంది ఉంటుంది. ఈ సంగతి గాని మా అమ్మకు తెలిస్తే నీ పని అడకత్తెల్లో పోకచక్కే. జయకృష్ణ అరెస్ట్ టైంలో నువ్వు పుట్టింటికి పరిగెట్టినప్పుడు ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా? ఓ అమ్మ కూచి నన్ను నీరు కార్చుకో. నీరు కార్చడం కాదమ్మా, నువ్వు సీత నమ్మడం కప్పని ఎలుక, ఎలుకని కప్ప నమ్మినట్టుగా ఉంటుంది. కప్ప ఎలక, ఎలక కప్ప అదేంటి? అదేమిటంటే ఒక చిట్టెలుక బావురు కప్ప స్నేహం చేశాయి. నువ్వు సీత స్నేహం చేస్తున్నట్టు. ఒక పొడుగాటి తాడికి ఒక కొస ఎలుక కట్టుకుంది, మరో కొస బావురు కప్ప కట్టుకుంది. అలా జట్టు కట్టి ఆ రెండు కాలక్షేపం చేస్తున్నాయి. ఈ ఇద్దరు జట్టును ఆకాశంలో ఎగురుతున్న డేగ చూసింది. తన్ను కలడానికి జెట్ స్పీడ్ లో రాగా కప్ప చెంగున నీళ్లకు దూకింది. దాంతో పాటే ఎల్లు కూడా నీళ్లకు దూకి ఊపిరాడక చచ్చింది. డేగ వెయిట్ చేస్తోంది. చచ్చిన ఎలుక నీటి మీద తేలింది. వెయిట్ చేస్తున్న డేగ లటక్కున ఎలుకను తన్నింది. చచ్చిన ఎలుకతో పాటే బతుకున్న బావురు కప్ప కూడా చచ్చింది. డేగకి ఆహారమైంది. సీతను నమ్ముకుంటే నీ పని కూడా అంతే. ఇలాంటి చేతగా నీతి కథలు నాకేం చెప్పొద్దు. ముందు ఉయ్యాలు ఊపు. ఏంటి చెల్లమ్మా నన్ను రమ్మన్నావట? బలరాం బాబాయ్ చెప్పాడు. కూర్చో బంగారు బాబు. ఏంటి సంగతి? అబ్బే పనేం లేదు,
కాలక్షేపం కోసం రమ్మన్నాను. నీకు చదరంగం వచ్చా? వచ్చా నెమ్మదిగా అడుగుతావా? సింగపూర్లో 2 సార్లు చెస్ పోటీలకు అటెండ్ అయ్యాను. ఫైనల్స్ లో ఓడిపోయాను. అయితే నీ ముందు నేను నిలబడలేనన్నమాట. కష్టమే. సరే ఆడు. ఓకే. బంగారు బాబు, నిన్న మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఏ ఫ్రెండ్? అది ఆ మధ్య మన ఇంటికి వచ్చి నువ్వు అతన్ని మోసం చేశావని లాన్లో నిలబెట్టి నీ చొక్కా పట్టుకుని నీ గాలి తీశాడే ఆ సింగపూర్ ఫ్రెండ్. నువ్వు అతనికి ఇవ్వాల్సిన డబ్బు గురించి అడిగాడు. నీ గురించి పోలీసులకు చెప్తానని చిందులు తొక్కాడు. నేను సర్ది చెప్పాననుకో. అంతేకాదు బంగారు బాబు, 25,000 కూడా సర్దాను. 25,000 నువ్వు సర్దేవా? అవును బంగారు బాబు. నీ సమస్య నా సమస్య కాదా? నీ బాధ నా బాధ కాదా? ఒక తల్లికి పుట్టకపోయినా నేను నీ చెల్లెల్ని కానా? ఇదిగో చెల్లెమ్మా, నువ్వు నా పాలిట ఉత్త చెల్లెమ్మో కావు, గాడ్ సిస్టర్వి. నన్ను సేవ్ చేసినందుకు నీకు 100,000,000 నమస్కారాలు. సహనానికి సీతవి, భూమాతవి, ఆపదల్లో ఆదుకునే అపర గాయత్రివి. నిన్ను నమ్ముకున్న వారెవరూ చెడిపోరు. ఇదిగో చెల్లెమ్మా, నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను నీ బంటుని. పొగడ్తలు నాకు గెట్టావు. నాకు కావలసిన వాళ్ళకి నా వంతు సహాయం అందిస్తాను. ఈ ఇంట్లో కొందరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మాత్రం నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఆ నమ్మకంతోనే నిన్నిక్కడికి పిలిపించాను. నాకు నువ్వొక పని చేసి పెట్టాలి. ఒక్కటేంటమ్మా, 100 చెప్పు చేస్తాను. ఏం లేదు, మన ఇంజనీర్ సుందరం లేరు, ఆయనకి అర్జెంటుగా 10 లక్షలు కావాలట. వినోద్ చేత నువ్వు ఇప్పించాలి. ఆ? అదేమిటి అలా షాక్ అయ్యావు? చెల్లెమ్మా, వినోద్ బాబు సంగతి నీకు తెలియదే ఉంది చెప్పు. పిల్లికి బిచ్చం పెట్టడం, ఎంగిల్ చేత కనీసం కాకిని కూడా తోలడం. అలాంటి పిసినారి మీద దేకో బావ చేత 10 లక్షలు ఇప్పించడం అంటే నా వల్ల అవుతుందా? నీ వల్లే కావాలి. నోటి మాట మీద కాదు, నోటు మీద ఇప్పించు. 10 రోజులకి 10% వడ్డీ మీద 10 లక్షలు ఇప్పించి ప్రోనోట్ మీద రాయించుకో. ఈ ఒక్కటి తప్ప ఇంకేమన్నా అడుగు చేస్తాను. నా ప్రాణాలనే ఇస్తాను. ఈ ఇప్పించడాలు మాత్రం నాకు పెట్టకమ్మా. అలా అంటే కుదరదు. ఈ పని నువ్వే చెయ్యాలి, చేస్తున్నావు. చెల్లెమ్మా ప్లీజ్, నన్ను వదిలే, నా వల్ల కాదు. బంగారు బాబు, నీ సింగపూర్ చరిత్ర నాకు తెలిసి కూడా మన ఇంట్లో వాళ్ళకి చెప్పానా? పోలీసులకి నీ గురించి చెప్పానా? లేదు కదా. నేను నోరు విప్పే పరిస్థితి రానివ్వకు. నేను నోరు విప్పనా, లేక నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? వద్దమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దాట్స్ గుడ్. సరే ఆట ఆడు. ఇంకేమాట? ఇచ్చావుగా కోట, తిరిపించావు సపోట. సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత నా లైఫే వరస్ట్ అయిపోయింది. సుందరం గారు, శకుంతల, శకుంతల, నన్ను చూసి అంతలా షాక్ అయ్యారంటి సుందరం గారు? అబ్బే ఏం లేదు. శకుంతల, ఒసే శకుంతల. ఏంటండి ఊరికే? నమస్కారం శకుంతలమ్మ గారు. అలా పొయ్యి పారిపోయారంటి శకుంతలమ్మ గారు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు మొగుడు పెళ్ళాలిద్దరూ అలా నిలబడిపోయారే. శకుంతల గారు వచ్చి కూర్చోండి. సుందర గారు మీరు కూడా కూర్చోండి. ఏంటి సీత ఇలా వచ్చావు? చూసి చాలా కాలమైంది కదా, అందుకని ఒకసారి చూసి వెళదామని వచ్చాను. ఈ మధ్య మేము ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటున్నామమ్మా. నీతో చేతులు కలిపి పడరాని కష్టాలు పడ్డాం. అంటే నా వల్ల మీరు కష్టాలు పాలయ్యారా, నా వల్ల మీరు నష్టపోయారా? చెప్పండి. సుందరం గారు మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, నా వల్ల మీరేం నష్టపోయారు? పవిత్ర పేడ బెరగడైంది. దానికి సూత్రధారి ఎవరు? నేనేగా. ఇవాళ మీ కొడుకు తాతగారింట్లో హ్యాపీగా ఉంటున్నాడు. దానికి కారణం ఎవరు? నేనేగా. రెండో పెళ్లి చేసుకోవడానికి మీ కొడుకు సిద్ధపడుతున్నాడు అంటే దానికి కారణం నేనేగా. అది నిజమే అనుకో. ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటో? మా మరిది వినోద్ దగ్గర మీరు 10 లక్షలు 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకోవాలి. అప్పా? నాకెందుకు? నా కోసం తీసుకోవాలి. వినోద్ ఇస్తాడా? ఇస్తాడు. దేనికి? ముందు మీరు తీసుకోండి, తర్వాత చెప్తాను. అమ్మ సీత, చిన్నదానివైనా చేతులెత్తి మొక్కుతున్నాం, మమ్మల్ని రిస్కులో పెట్టకమ్మా. శకుంతల గారు మిమ్మల్ని రిస్క్లో పెట్టాల్సిన అవసరం నాకేంటండి? నాకదే పని అనుకున్నారా? మొదట్నుంచి మీకు మంచి చేస్తూనే వచ్చాను.
మీ గురించి ఎంతో రిస్క్ తీసుకున్నాను. అప్పుడు అనిపించిన రిస్క్ ఇప్పుడు అనిపిస్తోందా? మీ అవసరానికి నేను ఉపయోగపడినప్పుడు నా అవసరానికి మీరు ఉపయోగపడరా? మీరు పట్టుకున్నది పులి తోక. పులి ఎటు వెళ్తే అటు మీరు వెళ్లాల్సిందే. నేను చెప్పినట్టు చేయండి. వినోద్ దగ్గర 10% వడ్డీకి 10 లక్షలు తీసుకొని నాకు ఫోన్ చేయండి. మహాతల్లి మళ్ళీ వచ్చింది. నిజంగా మనం పులితోక పట్టుకున్నాం. దానికి కారణం మీరే. దానికి నువ్వే కారణం. పవిత్రని అడ్డు తొలగించుకోవడానికి సీత సహాయం కోరింది మీరు కదూ. నాకన్నా ముందు భుజాలు ఎగరేసింది నువ్వే కదూ. నోర్మియ్యండి. ఏం కూసావే మీరు ఏమిటి మొగుడు పెళ్ళాలిద్దరూ వాదులాడుకుంటున్నారు? అబే వాదులాట కాదమ్మా, సరసాలమ్మా, సరసాలు. లేటు వయసులో సరసాలు అంత ఆరోగ్యకరం కాదు. ముందు నేను చెప్పిన పని చేయండి. ఏమైంది మణి? టైర్ పంచర్ అయిందమ్మా. స్టెప్నీ ఉంది కదా. ఉంది పెరుమాళ్ళు, ఇప్పుడే మారుస్తాను. గారు త్వరగా మార్చండి. ఎంతసేపు అండి? అనిత, అన్నం మెతుకులు, కరివేపాకులు, అరటి తొక్కలు, శుచి శుభ్రం అంటే ఇదేనా? అన్నం తిన్నాక డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలన్న కామన్ సెన్స్ లేదా? ఎవరు క్లీన్ చేస్తారనుకున్నావు? శుచి శుభ్రాల గురించి నాకు బాగా తెలుసు. ఒకళ్ళతో చెప్పించుకోవాల్సిన పని నాకు లేదు. ఇది నా పని కాదు, మాలిని పని. ఎవరి పని అయితేనే? డైనింగ్ టేబుల్ ఇంత చండాలంగా ఉంటే ఎవరో ఒకరు క్లీన్ చేయాలిగా. అలా గడ్డి పెట్టాక తన ఇంటి చిన్న కోడళ్ళని పొగరు, మావయ్య గారి స్నేహితుని కూతురని అహంభావో, పని చేయడానికి ఒళ్ళొంగదు, అన్నీ అమర్చి పెట్టాలి, దాని పొగరు నువ్వే కత్తిరించాలి. అలా అని చెప్పడానికి నువ్వెవరు? ఎవరిని ఎంతలో ఉంచాలో నాకు తెలియదనుకున్నావా?
నీ పెత్తనాలేంటి? అన్నం తిన్నదానివి డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలని నీకు తెలీదా? ఎక్కడ ఎంకులు మెతుకులు అక్కడే ఉన్నాయి. ఇంకోసారి ఇలా జరిగిందో నీ తిమ్మిరి కత్తిరిస్తా. ముందు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయి. అది కాదక్క. ఏది కాదు, క్లీన్ చేయి. చూడక్క అదెలా నవ్వుతుందో. ఏంటా పళ్ళికిలింపు? నాకు నవ్వొచ్చింది. నవ్వుకోకూడదా? దానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? ఎదురు సమాధానాలొద్దు. నీ పని నువ్వు చూసుకో. మళ్ళీ క్లీన్ చేయి. ఓసే సీత, బాగా గడ్డి పెట్టేవే. ఇంటి తాళాలు నీ చేతికొచ్చినంత మాత్రాన్న ఇంటిని నువ్వేం సర్దిద్దగలుగుతావు అనుకున్నాను. కానీ పెత్తనం వహించడంలో నా అల్లుణ్ణి నా కూతుర్ని మించిపోయావు కదే. తోటి కోడళ్ళకి బాగా బుద్ధి చెప్పావు. ఒకళ్ళ మించినోళ్ళు ఒకళ్ళు, ఇద్దరికిద్దరు ఒకటే అనుకో. ప్రతిదానికి వంతులే. ఇది చేస్తుందని అది, అది చేస్తుందని ఇది. మాలిని అంతలు అసలు పని చేయడమే మానుకున్నారు. చివరికి నీ చేత చివాట్లు తిన్నారు. వాళ్ళ సంగతి నీకెందుకు గాని అసలు నువ్వేంటి? ఇప్పుడు టైం ఎంతైంది? 10 దాటింది. 10 దాటినా కూడా టీవీ చూడటమేనా? ఇంత వయసు వచ్చినా నీకిదే పాడలవాటు? నాకు ఈ అలవాటు కొత్త కాదు కదమ్మా. నేను అల్లుడింటికి వచ్చిన దగ్గర నుంచి టీవీ చూడ్డానికి అలవాటు పడిపోయానమ్మా. టీవీ చూస్తుంటేనే అలా అలా నిద్ర పడుతుంది. పురాణం చదవద్దు. ఇక నుంచి 10 దాటాక టీవీ చూసావో నీ అలవాటుని కత్తిరిస్తాను. అమ్మ సీత, ఇంటికి పెద్దనికే నీ అన్నపూర్ణమ్మ నోరు ఊహించి ఇంటికి పెద్దకోవాలనిపించావమ్మా. నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో. అది సరే గాని నువ్విప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నావు? ఏడమ్మా పిచ్చి ప్రశ్న. మామూలే బారుకెళ్ళి మందు కొట్టొస్తున్నాను. నాన్న, ఇక నుంచి 10 లోపలే ఇంటికి రావాలి. లేకపోతే ఇంట్లోకి రావడానికి తలుపు తీసుండదు, తినడానికి తిండి ఉండదు. ఏంటి నీ పెత్తనం నా మీద చూపిస్తున్నావా? నేను నీ కన్న తండ్రినే. నాకందరూ ఒకటే. ఇక నుంచి అందరితో పాటు నువ్వు కూడా నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. ఎంత పెత్తనం నీ చేతికి వచ్చినా ఏంటో నాకెవరు కాదనలేరే. నేను ఈ ఇంటికి ఏకైక అల్లుణ్ణి. ఏమిటి నీకున్న హక్కు? కేవలం నా వల్లే నువ్విక్కడ ఉండగలుగుతున్నావు. ఈ ఇంటి అల్లుండని మిడిసిపడ్డావో కత్తిరిస్తాను. వెళ్ళోపలికి. అది కాదు అన్నపూర్ణ, నేను ఎంత బాధల్లో ఉండి మందు కొడుతున్నానో ఈ చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? నీ యాక్టింగ్లు మానేసి ముందు చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు వెళ్ళు. సీత, అందరితో పాటు నన్ను తిట్టేవు గాని నీ అజమాయిషికి జోహార్లే తల్లి, జోహార్. ఈ ఓవర్ యాక్టింగ్ మానేసి టీవీ కట్టేసి పడుకో. ఏయ్, ఏమిటి మీరిద్దరు అలా చూస్తూ నిలబడిపోయారు? మీ ఇద్దరికి ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళి పడుకోండి. ఆగండి. ఇక నుంచి 10 తర్వాత ఏ రూమ్ లోనూ నైట్ ల్యాంప్ తప్ప ఏ లైటు వెలగడానికి వీల్లేదు. వెళ్ళండి. అధికారంలోకి వస్తే నియంత్రులవుతారన్నది సీత విషయంలో రుజువైంది. చేతికి తాళాలు రావడం ఆలస్యం, మనుషుల్లో మార్పు వచ్చింది. మాట తీరు, ప్రవర్తన, దర్పం, డాంబీకం, హిట్లర్ మనస్తత్వం కొట్టొచ్చినట్టు సీతలో కనిపిస్తోంది. ఇప్పటిదాకా ప్రతి విషయంలోనూ సీత నాకు సపోర్ట్ చేసేది. సీతకొచ్చిన పెత్తనంతో అనితను ఒక ఆట ఆడించాలనుకున్నాను. కానీ అందరితో పాటు నన్ను జమ కట్టి అవమానిస్తుందా? నీ డబ్బు పిచ్చి పాడుగాను. ఎవరి గురించి ఈ డబ్బు యావా? నేను చెప్పేది పట్టించుకోకుండా కరెన్సీ కట్టలు లెక్కెడుతూ కూర్చుంటావా? ఇంతకీ ఏం జరిగింది? డైనింగ్ టేబుల్ క్లీన్ చేయలేదని అనితా మామల ముందు నన్ను అవమానించిందండి. మాలిని, సీతను నమ్ముకుంటే కుక్కతోక పట్టి గోదావరి ఇదినట్టే అని నాకెప్పుడో తెలుసు. సీతను నమ్మి చెడిపోతావా అని నేను చెప్పానా లేదా? ఎలుక కప్ప డే కదా, మర్చిపోయావా? మర్చిపోలేదు. సీత నియంత అయితే నేను నియంతకే నియంత. సీత హిట్లర్ అయితే నేను హిట్లర్కే హిట్లర్ని. నాతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే, దురదగుండాకు పొంటికి రాసుకున్నట్టే. ఆ పల్లెటూరి గబ్బిలానికే అంతోటి చావు తెలివితేటలొస్తే సిటీలో పుట్టి పెరిగిందాన్ని. మరి నాకెన్ని తెలివితేటలుండాలి? కటింగులు కొట్టడంలో, ఫిట్టింగులు పెట్టడంలో పట్టాలు పుచ్చుకున్న దాన్ని. తంపులు మారిగా బిరుదు పొందిన లిటిగెంట్ రవణమ్మ కూతుర్ని. నన్ను కాదనుకుంటే దానికే నష్టం. నన్ను దూరం చేసుకుంటే తర్వాత బాధపడేదేమో అదే. ఈ మాల్ని పవర్ ఏంటో చూపిస్తా. ఎవరు?